Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. అంకిత నాయుడు. యాహ్! నీ పేరు ఇదేనా? అంటే ఆఫ్టర్ నేను కన్వర్ట్ అయిన తర్వాత అంకిత నాయుడు అని అయితే నేను పెట్టుకున్నాను. బిఫోర్ అయితే నాయుడు. అచ్చా! అచ్చా! అక్కడ నాయుడు తీసుకొనొచ్చి ఇక్కడ అంకిత నాయుడు తీసుకొచ్చారు. యెస్. ఇక చాలా మంది క్యాస్ట్ ఏమో నాయుడు అంటే అనంగానే మేము క్యాస్ట్ అదే. నా పేరులో కూడా ఉంది నాయుడు అని. అదే. అచ్చా అండి. హ్మ్. మీరే నాయుడు. హ్మ్. ఓకే. ఓకే. ఎప్పుడు నీకు ఇలా అనిపించింది? ఇలా ఎందుకు మారాలని అనిపించింది? నీ జర్నీ ఏంటి అసల? అంటే యాక్చువల్లీ ఎందుకు ఇలా మారాను అంటే నాకు 9 ఇయర్స్ ఉన్నప్పుడు హ్మ్. నాకు అనిపించింది. హ్మ్. అంటే లోపల నా సోల్ ఒకటి చెప్తుంది. నా బాడీ ఒకటని నాకు అనిపించింది. నాకు 9 ఇయర్స్ అప్పుడు. హ్మ్. అది కూడా నేను అబ్జర్వ్ చేయలేదు. నా ఫ్యామిలీ కూడా అబ్జర్వ్ చేయలే. హ్మ్. నా చుట్టూ ఉండే సొసైటీ హ్మ్. నన్ను అబ్జర్వ్ చేసేలాగా చెప్పింది. హ్మ్. హ్మ్. అది ఎలా అంటే నేను బయటకెళ్ళినప్పుడు నా ఫ్రెండ్స్ గానీ, హ్మ్. హ్మ్. చుట్టుపక్కలోళ్ళు గానీ, హ్మ్. హ్మ్. నీ హావభావాలేంటి ఇలా ఉన్నాయి? హ్మ్. నీ హ్యాండ్స్ ఎందుకు ఇట్లా మూవ్ చేస్తున్నావు? హ్మ్. నీ హ్మ్. నడకెందుకు అలా ఉంది? హ్మ్. హ్మ్. నువ్వెందుకు అమ్మాయిలా బిహేవ్ చేస్తున్నావు? హ్మ్. అని నన్ను అనేవారనమాట. సో, హ్మ్. నేనెప్పుడు పట్టించుకోలేదది. హ్మ్. సమ్‌టైమ్స్ ఎప్పుడైనా నేను ఫ్రెండ్స్‌తో బాయ్స్‌తో ఎక్కువ ఉండేదాన్ని కాదు. హ్మ్. హ్మ్. గర్ల్స్‌తో ఎక్కువ ఆడుకునేదాన్ని. హ్మ్. 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 అప్పుడు బాయ్స్ అందరూ వెళ్తూ 0.5 చెక్క ఇట్లా డిఫరెంట్‌గా పిలిచినప్పుడు నేను చాలా హర్ట్ అయ్యేదాన్ని. హ్మ్. ఒకసారి నేనెళ్ళి నా అద్దం ముందు నేను ప్రశ్నించుకున్నాను. హ్మ్. ఏమనంటే, ఏంటి నన్ను అందరూ ఇలా అంటున్నారు? ఫ్యామిలీ ఏమో బానే ఉన్నావు అంటున్నారు. హ్మ్. బట్ నా మనసేమో చెప్తుంది ఏంటంటే, నువ్వు హ్మ్. ఒక అమ్మాయివి హ్మ్. అనే హ్మ్. ఫీల్ నాకప్పుడే అనిపిస్తుంది. హ్మ్. ఇది కరెక్ట్ కాదు. ఎందుకు వీళ్ళందరూ నన్ను ఇలా అంటున్నారని నాలో నేను చాలా బాధపడేదాన్ని. హ్మ్. సో, సమ్‌టైమ్స్ ఫ్రెండ్స్‌తో కూడా ఆడుకోకుండా ఒకే రూమ్‌లో ఉండి బాధపడేదాన్ని. హ్మ్. హ్మ్. ఒక సిట్యుయేషన్ ఎప్పుడు నాకు 13, 14 వచ్చినప్పుడు చాలా పెద్ద సిట్యుయేషన్ అంటే బాధ ఎక్కువైపోయింది. హ్మ్. 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 నాలో నేనే బాధపడ్డము, హ్మ్. ఒక అమ్మాయిలా ఉండాలనుకోవడం, చీర కట్టుకోవాలనుకోవడం, హ్మ్. బొట్టు పెట్టుకోవాలనుకోవడం. హ్మ్. సో, అది నాకు అలవాటయింది. ఓకే. అమ్మ వాళ్ళు లేనప్పుడు, ఇంట్లో ఓకే. ఎవ్వరు లేనప్పుడు ఓకే. ఓకే. చీర కట్టుకుంటూ ఆ! ఆ! బొట్టు పెట్టుకొని ఆ! నాకు నేను ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ నాకు నేనే చాలా ఆనందంగా ఫీల్ అయ్యేదాన్ని. హ్మ్. హ్మ్. ఇక వస్తున్నారనిపించి తెలుస్తది. హ్మ్. అమ్మ వాళ్ళు ఎప్పుడైనా బయటికెళ్ళి వస్తున్నారో ఓ టైం అయింది కదా అని తీసేసి మళ్ళీ అబ్బాయి బట్టలేసుకునేదాన్ని. హ్మ్. 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 ఇట్లా నాకు అనిపించి ఒక టీనేజ్ వచ్చింది. హ్మ్. ఇంటర్ చదువుతున్నప్పుడు ర్యాగింగ్ ఎక్కువైపోయింది బాగా. హ్మ్. అక్కడ కూడా సేమ్ సేమ్ డైలాగులు సేమ్ ఇది. సేమ్ ఒక ఆడింగోడ, హ్మ్. చెక్క, 0.5 హ్మ్. నీ నడకేంటి ఇలా ఉంది? నువ్వేంటి ఇలా ఉన్నావు? అమ్మాయిలతో ఎక్కువ ఆడుకుంటున్నావు అంటే నువ్వు అదేరా? హ్మ్. అట్లా ఇట్లా నన్ను చాలా అంటే చాలా. హ్మ్. ఇక ఏడవడానికి గూడా నాకు కన్నీళ్ళు సరిపోయేవి గాదు. హ్మ్. హ్మ్. ఇక ఇదే నాకు లైఫ్‌లో ఒక టర్న్ వచ్చిందేంటంటే నేను డాన్స్ బా చేసేదాన్ని. హ్మ్. హ్మ్. ఎప్పుడు పెట్టినా అమ్మాయి సాంగ్సే. హ్మ్. ఐటెమ్ సాంగ్స్. ఆ! ఆ! అట్లా నాకు పేరు బా పెట్టారు. అప్పుడు 'చిట్టి ఆయరే' సాంగ్ అనొస్తే ఆ! సో, నన్నప్పుడు చిట్టి అని పిలిచేవారు. చిట్టి కాస్త చిట్టి నాయుడు అయిపోయిందప్పుడు. ఓకే. అప్పుడు చిట్టి నాయుడు అని పిలవడంతో చాలా మందికి చిట్టి నాయుడు అని తెలుసు. ఓకే. ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నా హ్మ్. వెళ్ళేదాన్ని. ఓకే. డాన్స్ చేసేదాన్ని. ఓకే. మనీ సేవ్ చేసుకునేదాన్ని. ఓకే. అమ్మాయి సాంగ్స్ చేసేదాన్ని. ఓకే. నాలో ఉన్న ఆ ఫీలింగ్స్‌ని అమ్మాయిగా అక్కడ సొసైటీలో రెడీ అయినప్పుడు చాలా ఆనందంగా ఫీల్ అయిపోయేదాన్ని. హ్మ్. అమ్మా! ఇలా నా డ్రీమ్ నెరవేరుతుంది. హ్మ్. నేను అమ్మాయిలా ఉండగలుగుతున్నానని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. హ్మ్. ఎప్పుడైతే ఆ మేకప్ నుంచి బయటకొచ్చి నేను అబ్బాయిలా ఉండేదాన్నో మళ్ళీ అదే రొటీన్. హ్మ్. హ్మ్. ఫ్రెండ్స్‌తో గానీ, హ్మ్. లేకపోతే చుట్టుపక్కలోళ్ళతో గానీ, హ్మ్. మీ అబ్బాయి ఏంటి ఇలా చేస్తున్నాడు? నేనెక్కువ మా మమ్మీకి హెల్ప్ చేసేదాన్ని. గిన్నెలు తోమేదాన్ని, హ్మ్. హ్మ్. ఇల్లు తుడిచేదాన్ని. అట్లా చేసేదాన్ని. మా అమ్మగారు వద్దనేవారు. హ్మ్. చుట్టుపక్కలోళ్ళు నన్ను చూసి నవ్వేవాళ్ళు. హ్మ్. హ్మ్. కానీ మా అమ్మగారికి ఎప్పుడు ప్రతి తల్లికి తన కొడుకు రాజే. అవును. అవును. ఎలా ఉన్నా గూడా. అవును. సో, నన్ను గూడా అట్లానే అనుకున్నారు. ఒక 18, 19 ఇగ వచ్చేసినియి. మారిపోవాలని నేను ఫిక్స్ అయిపోయాను. ఫిక్స్ అయిపోయారు. ఎందుకంటే చుట్టుపక్కలోళ్ళు అన్న మాటలు అది యాక్చువల్లీ అదే ఇప్పుడు మీకు చుట్టుపక్కల వాళ్ళు మిమ్మల్ని ఇలాంటి మాటలు అనడం వల్ల మీ మైండ్ మారిందా? అలా అని కాదు. అంటే నేనెప్పుడు అబ్జర్వ్ చేసుకోలేదు. అంటే ఇలా ఇప్పుడు ఆ ఏజ్‌కి నేనిలా అవును. మారిపోవాలి, అవును. ఎక్కడికెళ్ళి మారాలో మనకేం తెలీదు. ఆ! నేనేమనుకునేదాన్నంటే ఇట్లా నేను అమ్మాయిగా ఇలా ఇంట్లో రెడీ అవ్వడము, హ్మ్. నాకు నేను ఇలా ఉండడమే అదే నా ప్రపంచం అనుకున్నాను గానీ, వేరే ప్రపంచం ఉంటది. హ్మ్. ఇట్లా అప్పటికి నాకు భయం అనమాట. ట్రాన్స్‌ని ఎక్కడైనా చూసినా హ్మ్. హ్మ్. నేను భయపడేదాన్ని. హ్మ్. మాట్లాడేదాన్ని గాదు. అవును. చాలా భయపడేదాన్ని. ఇప్పటికి ఉండేది. ఎందుకు భయం? అసలు నార్మల్‌గా అర్థం కాదు. అంటే సొసైటీలో కొంతమంది చేసే అందరూ గాదు. హ్మ్. మోరోవర్ కొంచెం మారింది సొసైటీ ఇప్పుడైతే. హ్మ్. అప్పట్లో
ఆ! మేమున్నప్పుడు ఏంటంటే కొంచెం హార్ష్‌గా బిహేవ్ చేయడం, హ్మ్. కొంచెం కొట్టడం. కొట్టడము, తిట్టడము. అది గూడా ఎందుకు? ఇదే సొసైటీ వాళ్ళని వేలెత్తి చూపియడం వల్ల ఫ్యామిలీకి దూరమయ్యి, మాకు ఎటు కాని లైఫ్ అయిపోయిందని జెప్పి సో, అదే గర్జ్ పెట్టేసుకున్నారు. చాలామంది అప్పట్లో హ్మ్. మగవాళ్ళన్నా చిన్న కామెంట్ చేసినా కొట్టేసేవాళ్ళు. అవును. అప్పట్లో. అవును. ఇప్పుడు మారడం అయితే కొంచెం జరిగింది. హ్మ్. 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 నేనున్నప్పుడు కొంచెం భయపడ్డాను. హ్మ్. హ్మ్. భయపడరు. హ్మ్. భయపడి ఎవరికీ చెప్పేదాన్ని గాదు. హ్మ్. ఇంట్లో రెడీ అయ్యేదాన్ని. కానీ మా అమ్మాళ్ళకి తెలీదు గానీ చుట్టుపక్కలోళ్ళందరికీ తెలుసు నేను హ్మ్. హ్మ్.